నడుస్తాడన్నాడు కూడా. నువ్వా ఏంట్రా జోకర్ లాగా ఉందా ఏంటి? నువ్వేంటి నిన్ను పంపుతున్నారేంటి వాళ్ళు? అరే రే 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 బుడ్డోడిని అంటున్నాడు. ఏడు అసలు దావీదేడి? దావీదు ఇక్కడే ఉన్నాడు. ఇది ఈయన దగ్గర ఉన్నాడు, అక్కడ చూస్తున్నాడు. ఏడు దావీదే దగ్గరకు వచ్చి చుట్టూ అదిగో ఇది 2 బంప్ పడుతుంది చూసారా 2 డిక్లేర్లో. అక్కడ 2 రన్స్ వచ్చే చోట పడిన చోటేమో దావీదు ఉంటే, వీడేమో 6 పడే చోట అక్కడ ఎదుగుతున్నాడు. ఆ లైట్ల దగ్గర ఎదుగుతున్నాడు. దావీదేడి దావీదు ఎక్కడున్నాడు? దావీదు ఇది ఎక్కడే ఉన్నాడు. కానీ వాడికి ఏంటంటే అపహాస్యం, హేళన, క్రైస్తవులంటే లెక్కలేనితనం. ఒకడు అంటున్నాడు, ప్రభువా. ఆగు, కొంచెం ఆగు బ్రదరు, కొద్దిగా ఆగు. ప్రభువో కాదు, ఆయన మామూలు ప్రభువు కాదు, ప్రభువులకు ప్రభువు, రాజుల రాజు, దేవాతి దేవుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన మాట కంట పర్వతములు అగ్నికి మైనము కరిగినట్లుగా కరిగిపోతాయట. హల్లెలూయా. ఎగతాళిగా ఉందా? దావీదు అనుకుంటున్నాడు, చెయ్యి ఎంతసేపు చేస్తావు, ఇంకా కొద్దిగానే నీకు టైం ఉంది, ఎక్కువ సమయం లేదు అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏటికి పోయాడంట? 5 నున్నని. ఈ 3 రోజుల్లో మేము ఇదే మా పని, మా ప్రార్థన ఏంటంటే, దైవజనుడు నా తరువాత వర్తమానం అందించిన ఇంటుండగా ఏమన్నా కాస్త గరుకురాళ్ళు ఏమైనా ఉంటే నున్నబడిపోవాలి. ఎంత నున్నబడాలంటే ఇక్కడ ఫిట్ అయ్యేటంత నున్నబడిపోవాలి. హల్లెలూయా. నీవింకా నలగగొట్టబడి, అరగబడి, అరిగి కరిగి పరిచర్యలో ఆ జలముల ప్రవాహమునకు, ఆ జలముల పరుగెత్తుచూ ఉంటే, ఆ జలములలో పడి అరిగిపోయినటువంటి నున్నని రాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాటిని ఏరుకున్నాడు. మనం కూడా ఏరుకునేటప్పుడు వేటిని ఏరుకోవాలి? ఏంటో సేవకులు కూడా పరిచర్య, పెద్ద పెద్ద గొప్ప గొప్ప దైవజనులు ఆ పరిచర్యను నడిపించడానికి వాళ్ళ అబ్బాయినో వాళ్ళ అమ్మాయినో ఏరుకుంటున్నారు. వాడు ఎట్టంటుడైనా సరే నా తర్వాత వాడే నడిపించాలనంట. ఎట్ట నడిపిస్తాడు? అందుకని కదా పరిచర్యలు పాడే. ప్రభు చిత్తానుసారంగా ఉంటే అది ఓకే, కానీ వాడు దేవునికి లోబట్టం లేదనుకోండి, వాడిని వదిలేసి యోహాను సువార్త 2వ అధ్యాయంలో లోపల ఉన్నాయి పాత్రలు, అప్పుడు దాకా కలిపినటువంటి ఆ ద్రాక్షారసం కలిపినటువంటి పెద్ద పెద్ద పాత్రలు లోపల ఉన్నాయి. వాటన్నిటిని ప్రభు తెమ్మల్లా అందుబాటులో ఉన్నటువంటి 6 రాతి బాణల్లో నీళ్లు నింపమన్నాడు. అందుబాటులో ఉన్న బిడ్డలను మీరు తీసుకోండి. పాడగలిగే వానికి ఇవ్వు మైకు. మీ అబ్బాయికి ఇస్తున్నావేంటి? ఇక మీ అమ్మాయికి తప్ప ఎవరికి ఇవ్వా? సేవకులతో చెప్తున్నాను ఈ విషయం నేను. వాడే ఉస్సూరు పాడగలిగిన వాడే ఉస్సూరు మంట కూర్చుంటే, బిషప్ గారు, పెద్దయ్య గారు, రెవరెండ్ గారు ఏమో ఇప్పుడు నా కుమార్తె తెంకాసి నుండి వచ్చి ఇంగ్లీష్లో ప్రసంగం చేస్తుంది. తెంకాసి నుంచి వచ్చి ఇంగ్లీష్లో ప్రసంగం చేస్తే కాదు ప్రభువు చూసేది. అందుబాటులో. గాడ్ డజంట్ నీడ్ యువర్ ఎబిలిటీ, గాడ్ నీడ్స్ యువర్ అవైలబిలిటీ. దేవుడు ఎవరికి అందుబాటులో, ఎవడు అందుబాటులో ఉంటాడో వాడిని వాడుకుంటాడు. హెమాహేమీలు ఉన్నారు, మీసాలు తిరిగినటువంటి ఎర్రనివాడు, ఎత్తువాడైనటువంటి సౌలెక్కడా అన్నాడు. కానీ దేవుడు ఎవరిని వాడుకున్నాడు? ఈ రాత్రి నీవు అరిగితే, కరిగితే, నున్నని రాయిలాగా మారితే ప్రభువు నిన్ను వాడుకుంటాడు.